పట్టుకుంటానని చెప్పి కార్యక్రమం మొదలుపెడితే అదే మీ సారథ్యంలో చంద్రబాబు గారి సారథ్యంలో వేలాది మందికి శిక్షణ ఇచ్చి ఇంతమంది గొప్ప నాయకులను తయారు చేసిన శక్తి గండిపేట కుటీరానికి గండిపేట పార్టీ కార్యాలయానికి వచ్చింది. నిన్న కూడా లోకేష్ గారు పొదుపు మంత్రం పెట్టి కింద లెవెల్లో కార్యక్రమం చేద్దామంటే మేము అందరం అయ్యిద్దా అవ్వదా ఎండాకాలం జరగదేమో అని సందేహాలు పెట్టాం. అయినా తాత వరవడిలో మనోడు ఒక పట్టుదల పెట్టాడు, అయ్యి తీరుతుంది, ఈ సెక్టర్ సక్సెస్ అవుద్ది అన్నాడు. 7.5 లక్షల మంది సమీకరించిన శక్తి లోకేష్ బాబు గారిది. అంటే మా పోటీ వాళ్ళకు కూడా మేము పరుగులు తీయబోతున్నాం సార్, బాబు గారు మా మనవడు మమ్మల్ని పరుగులు తీస్తున్నాడు సార్, కొంచెం రక్షించండి, ఆయన స్పీడ్ మేము అందుకోలేకపోతున్నాం, టెక్నాలజీ నేర్చుకోమంటా ఉన్నాడు. మేము టెక్నాలజీ నేర్చుకోవాల్సిన పరిస్థితి వచ్చాం. 7 ఏళ్లలో మార్పు చూస్తున్నాం సార్. మీ కొడుకు కాదు, రాష్ట్రానికి దిక్సూసే కాదు దేశానికి దిక్సూసిగా మారే రోజులు వస్తూ ఉన్నాయి. నాలెడ్జ్ గెయిన్. ఏదో ఎక్కడో దుర్మార్గ పరిపాలన చేసేవాళ్ళు కొంతమంది, రాష్ట్రం కోసం దేశం కోసం కృషి చేసేవాళ్ళు కొంతమంది, దాంట్లో లోకేష్ గారు ఉన్నారు. పులి కడుపున పులే పుడుతుంది. కాకపోతే పెద్ద పులి సాధువు, చిన్న పులి ఉగ్ర నరసింహం, తేడా అంతే. ఈ ఉగ్ర నరసింహం దెబ్బకి ప్రతిపక్షం ఎవడైతే ఉన్నాడో గొడ్డల పార్టీ పరారు ఆయనది రెడ్ బుక్కే కాదు పరిపాలన వికేంద్రీకరణ ద్వారా రాష్ట్రాన్ని సమగ్రంగా నిలబెట్టడం కోసం, తెలుగు జాతి ఐక్యత కోసం, ప్రపంచంలో మన ఖ్యాతిని నిలబెట్టడం కోసం చంద్రబాబు గారు చేస్తున్న కృషిలో ప్రధాన పాత్ర వహిస్తున్న లోకేష్ గారికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తూ, యువతరం వచ్చింది, మా తరాలు కూడా అయిపోతాయి. కాకపోతే యువతరం నేర్చుకోవాల్సింది కష్టపడటం. రామారావు గారు నేర్పింది నీతి నిజాయితీలతో కూడుకున్న రాజకీయం, ప్రజల కోసం సంక్షేమం, ప్రజల మధ్య ఉండండి. ఒకప్పుడు ఒకే చిన్న లాస్ట్ పాయింట్ సార్, బాగారెడ్డి గారు నన్ను పిలిచి, ఏంటి బుచ్చిగా మేము ఎప్పుడు ఓట్లకు కూడా వెళ్ళలేదు, ఇవాళ మీ రామారావు గారు ఏంటి ఇంటింటికి వెళ్ళాలి, గడప గడపకి వెళ్ళాలి అంటున్నారు, ఇదేమి రాజకీయం అయ్యా, మేము చచ్చిపోతాం మళ్ళీ తిరగలేం కదా అన్నారు. అదే తెలుగుదేశం రామారావు గారు కార్యకర్తల్ని ప్రజలకు చేరువుగా చేశారు, నాయకుల్ని ప్రజలకు జవాబుదారీగా చేశారు. ఇవాళ సామాజిక వర్గాలకు అత్యున్నత స్థానం కల్పించారు. ఇవాళ మీరు మహిళకి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినా ఇవ్వకపోయినా మేము 33% పైచీలకు ఇస్తామని చెప్పినందుకు మీకు ధన్యవాదాలు సార్. వంటింటికి పరిమితమైన మహిళలు ఇవాళ ముందుకు వస్తూ ఉన్నారు. వారిని అన్ని రంగాల్లో అద్వితీయంగా విజయం సాధిస్తున్నారు సార్. పురుషులు స్త్రీలు కలిసి ప్రయాణం చేస్తే ఏది సాధ్యమో మీరు నిరూపిస్తూ ఉన్నారు. దానికి చివరిగా ఒకటే, మేము నిన్ననే అడిగా, అయ్యా మేము కాఫీ టిఫిన్లు చేయడమే నేర్చుకున్నాం, రేపు రాబోయేలో వంట కూడా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఇదివరకు అమ్మాయిలే వంట చేశారు, ఇప్పుడు మేము కూడా వంట చేస్తామని చెప్పాము. ఆ విధంగా మాకు కూడా తరఫీదేమని కోరుకుంటూ మరొకసారి ఇంత విజయవంతమైన మహానాడుని, ఎన్ని మహానాడులు సార్, మీ కష్టం మీ వృధా పోలేదు. ఇవాళ కార్యకర్తలకు మనోధైర్యం, నాయకులకు మనోధైర్యం, చంద్రబాబు గారు ఉన్నారు, దానికి వారసత్వంగా లోకేష్ గారు వస్తూ ఉన్నారు. ఎంతైనా మళ్ళా రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్తారనే ఒక ఆలోచన విధానాన్ని కల్పించిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, రామారావు గారికి భారతరత్నమని ప్రకటించినందుకు రేపు కేంద్రం మీద ఒత్తిడి తెచ్చి ఇప్పించండి. ఆయనకు అన్యాయం జరిగింది, పద్మభూషణ్ ఇవ్వలా, పద్మవిభూషణ్ ఇవ్వలా, దాదా ఫాల్కే అవార్డు ఇవ్వలా, చిన్న వాళ్ళకి ఇచ్చారే కానీ ఎవరికి, ఆయన తెలుగుదేశం స్థాపించి కాంగ్రెస్ను మట్టి గడిపారన్న భావనతో ఆయనకి ఏ పదవులు సరిగా ఇవ్వలేదు, ఒక పద్మతీర్థుడు సరిపెట్టారు. మనకు దయచేసి పట్టుదల వహించి ఈ సంవత్సరం భారతరత్న ఇచ్చేలాగా కృషి చేయమని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం, సెలవు. బుచ్చయ్య చౌదరి గారికి ధన్యవాదాలు. ఇదే తీర్మానాన్ని బలపరచవలసిందిగా గుంటూరు వెస్ట్ శాసనసభ్యురాలు సోదరిమణి గల్లా మాధవి గారిని వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాం. తెలుగుదేశం పార్టీ కుటుంబ